వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కొరకే పోరాడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పత్తికి మద్దతు ఇచ్చి సీసీఐ కొనుగోలు చేయాలన్న మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి. త్రయ స్కూల్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామీణ వైద్యుల సంఘం మెంబర్షిప్ సర్టిఫికెట్ చించివేసిన రవీందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ ఎస్ హరికృష్ణ. చివరి సోమవారం దీపాలు వెలిగించిన మహిళా భక్తులు. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్ కు తాళం వేసిన బాధితులు. నల్గొండలో ఘనంగా యాదవుల సదర్ సమ్మేళనం. సాక్షి బజరంగుకు బెంగళూరులో సీమా ఫోటో జర్నలిస్టు అవార్డుకు ఎంపిక. మిరియాల అశోక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల విలువ గల కుర్చీలు, టేబుళ్లు అందచేత. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో 45 క్వింటాల పత్తి దగ్ధం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కొరకే పోరాడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. గద్వాల్ నుండి ప్రారంభమై కొత్తగూడెం వరకు వెళ్లే ప్రచార జాత మంగళవారం నాంపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కొరకే పోరాడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. గద్వాల్ నుండి ప్రారంభమై కొత్తగూడెం వరకు వెళ్లే ప్రచారం మంగళవారం నాంపల్లి మండల కేంద్రానికి చేరుతుంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రజా పోరాటాలకు ప్రజల పక్షాన నిలిచి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకు మేలు చేకూర్చిందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సభకు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు అందించాల్సిన ప్రయోజనాలు చేకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల కొరకు సాగునీరు విషయంలో చేపట్టిన ప్రాజెక్టులు అధ్వానంగా మారాయని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రజలను మోసం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. రైతాంగ సమస్యలను తీర్చడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు అంజయ్యాచారి, మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, సహ కార్యదర్శి నేతాల రాజు, ప్రజా నాట్య మండలి నాయకులు జగన్ తదితరులు పాల్గొన్నారు. మీరు నాంది పలకాలని ఈ ప్రజా పోరాటాలు మన ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల కోసం మనం గతంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఇవాళ డిండి ఎత్తిపోతల పథకం మన నత్తనడిగా సాగుతూ ఉంది. ప్రభుత్వం మీద ఎంతో బాధ్యత ఉంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ చాలా నష్టం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా పెన్షన్లు కానీ 2 లక్షల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఈ జరిగే బహిరంగ సభకు జయప్రదం చేయాలని, అదేవిధంగా పార్టీ శ్రేణులకు మరి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గత 100 సంవత్సరాలుగా భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించినటువంటి పోరాటాల చరిత్రను నేటి తరానికి తెలియజెప్పడానికి ఈ బస్సు జాత కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుండి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బస్సు జాత నాంపల్లి మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా జాతకు ఘన స్వాగతం పలికినటువంటి నాంపల్లి మండల పార్టీ కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఈ బహిరంగ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ సభ ఇప్పుడు ముగింపు. ఖమ్మంలో లక్షలాది మందితో జరుపుకోవడానికి ఇది ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు ప్రతినిధులు కూడా పాల్గొని గొప్ప చరిత్రలో మర్చిపోలేని బహిరంగ సభ జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో మొదటిగా చరిత్ర పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ. ఆనాడు నాయకులు స్వాతంత్ర ఉద్యమం కొరకు భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు, త్యాగాలు చేశారు. లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి కమ్యూనిస్టు పార్టీ ఈనాడు దేశంలో, భారతదేశంలో మొత్తం కూడా కార్మికుల కొరకు, కర్షకుల కొరకు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైతుకు భూపంపిల్లో కానీ, పట్టా ఇవ్వడానికి కానీ, కూలీ రేటు పెంచడానికి. ప్రస్తుతం మనము నాంపల్లి మండలంలో మనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలోకి వస్తున్నాము. ఈ జాతా ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ప్రజా సమస్యలపైన ఈ ముగింపు, శత జయంతి ముగింపు కార్యక్రమంలో ఏ అంశాలపైన చర్చించబోతున్నారో వారి మాటలు తెలుస్తున్నారు. డిసెంబర్ 26న సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సభని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులకు, పీడిత ప్రజలకు, అణగారిన వర్గాలకు ఒక స్ఫూర్తినిచ్చేగా దేశవ్యాప్తంగా ముగింపు సభని ఖమ్మంలో జరపబోతా ఉన్నాం. ఈ ఖమ్మం జరిగే బహిరంగ సభ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక మైలురాయిగా ఉంటుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు, సామ్రాజ్యవాదానికి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, మరి అదేవిధంగా దైనందిన అది రైతు ఉద్యమం కానీ, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగుల కోసం బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం, ప్రజా ఉద్యమాలు నిర్మించింది. సామాజికంగా మరి ఎర్రజెండా పార్టీ అంటేనే కష్టజీవుల పార్టీ, మరి పేదవాళ్ళ పక్షంగా నిలబడి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఇవాళ జరిగే బహిరంగ సభ కూడా కష్టజీవుల పక్షంగా నిలబడి ఈ 100 సంవత్సరాలే కాదు, ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజాన్ని స్థాపించడానికి కంకణబద్ధులై కడవరకు కమ్యూనిస్టుగా నిలబడదామని ఆ బహిరంగ సభ రకంగా చూడతాం. సార్ అన్నమాట ఇప్పుడు ఈ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన జాతలో మీరు గద్వాల నుండి కొత్తగూడెం వరకు వెళ్తున్నారు. ఈ జాతలో కనబడే ప్రజా సమస్యలు ఏంటి? చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రానికి మరి 10 సంవత్సరాల పరిపాలించిన కేసీఆర్ పరిపాలన మరి ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని కొనసాగింది. దానికి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతోని అధికారం రావడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ, మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు, పేదలకందరూ కూడా ఇళ్ల స్థలాలు, మరి పెన్షన్లు, ఇవన్నీ కూడా పరిష్కారం కాలేదు. కేవలం ఉచితంగా ఒక బస్సు సౌకర్యం కల్పిస్తూనే కాదు, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల్ని ఈ ప్రభుత్వం తీర్చాలి. అదేవిధంగా ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టు, అది ఎస్ఎల్బీసీ కానీ, నిండి ఎత్తిపోతల పథకం, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. సరే, ప్రభుత్వం కొంత కదలిక జరిగినా మరి ఇవాళ ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో కావడానికి చాలా కాల నిర్ణయం పెట్టి అమలు చేయాలని, అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు, అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఆ గత ప్రభుత్వం తప్పని ఈ ప్రభుత్వం చేయొద్దని సూచన చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తాం. ప్రజా సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని మేము కూడా సత్యం కోరుతా ఉన్నాం.
యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్తు మందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని, ఇవి స్లో పాయిజన్ లాంటివని, ఒకసారి అలవాటైతే వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్ నాశనమవుతుందని అన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని, చదువు వదిలేసి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, అందువల్ల క్రమశిక్షణతో ఓపికగా చదువుకోవాలని, మంచి పౌరులుగా ఎదగాలని, చదువుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు. అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, భారతదేశంలో ఎక్కువగా మానవ వనరులు ఉన్నాయని, యువత చెడుగా అలవాట్లకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు మాట్లాడారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి, కళాశాల అధ్యాపక బృందం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో పత్తి పంటలను రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తిని ఎక్కువ సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తూ పంటకు సాగు చేయడం జరుగుతుంది. ఈరోజు దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో పత్తి పంటలను రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తిని ఎక్కువ సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తూ పంటకు సాగు చేయడం జరుగుతుంది. కానీ విత్తనం వేసినప్పటి నుంచి రైతులకు సమస్యలు ప్రారంభమవుతున్నాయి. విత్తనాలు దొరకక, యూరియా అందుబాటులో ఉండక, నకిలీ పురుగు మందులతోటి, ప్రకృతి వైపరీత్యాలతోటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ పంటలను పండించిన తర్వాత పంటను అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్తే కపాస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధనతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలని, CCI కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ఎంతో కష్టపడి పంట అమ్మిన తర్వాత CCI వాళ్ళు పంటకు ధర చేస్తే డబ్బులు ఇస్తే బ్యాంకు వాళ్ళు అప్పు అవుతుందని ఆ డబ్బులు కట్ చేసుకుంటున్నారని, పై సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో CPM రాష్ట్ర కమిటీ సభ్యులు డంబికారు మల్లేశన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, CPM జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, CPM మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి లావుడియా ఎర్రనాయక్,
దయానంద్, సుబాని, విజయ్, వెంకటయ్య, ప్రసాద్, లక్ష్మయ్య, హచ్చు తదితరులు పాల్గొన్నారు. మీరంతా చూడండి పట్టుకోండి. ఇప్పుడు క్వింటాల్ ఎంత ఎంత 4,000 4,000 5,000 టార్గెట్. మన ఇక్కడికే వచ్చిపోతుందా? ఇక్కడికే వచ్చి ఇక్కడికే వచ్చి తీసుకుపోతారు కానీ 5,000 5,500 5,500 దానికన్నా ఎక్కువ పెట్టట్లేదు. 500 కూడా లేదు, 5,000 5,000 బాగానే ఉంది కదా. మంచి క్వాలిటీ సార్. అది వీళ్ళ కాడ 5,000 పత్తి రైతుల గిట్టుబాటు ధరలను ఇవ్వాలి. పత్తి రైతు గిట్టుబాటు ధరలను ఇవ్వాలి. పత్తి రైతుల గిట్టుబాటు ధరలను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను ఇవ్వాలి. పత్తి రైతుల గిట్టుబాటు ధరను ఇవ్వాలి. పత్తి రైతు గిట్టుబాటు ధరను ఇవ్వాలి. పత్తి రైతు గిట్టుబాటు ధరను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం పత్తి రైతులను కొనుగోలు చేయాలి. అంతా ఉండాలి. తలకాయ నొప్పి అని చెప్పేసి ఆడిపోతే మద్దతు ధర వస్తుంది. అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఏం చేస్తాడంటే అది 12% వస్తేనే అది 6,000 7,000 వస్తుంది. అది 12 రాకపోతే అది 5,500 6,000 ఇది వస్తుంది. కానీ ఏమైతుందంటే వాళ్ళు యాప్లా కొట్టేటప్పుడు రేపటికి పెట్టింది అనుకో, రేపే తీసుకోపోవాలి. రేపు కూడా ఎల్లుండి పోతే ఇంకా కథ. ఇప్పుడు ఈ చెట్టుకి ఇంకా వస్తుందా? ఇంకా ఏం లేదు, అయిపోయినట్టే. లూడిపోయినట్టే లేదు, అయిపోయింది. ఈ కాయ 2 కాయలు ఉంటే వస్తాయి. కాయ అయిపోయింది. అయితే ఇప్పుడు తీయడం కూడా కూలీలకు వాళ్ళకి సరిపోయేటట్లేదు. ఈ 5,000 మాకు విత్తనాలు ఖర్చు కూడా ఏంటారు సార్. మాకు ఎకరానికి పెట్టుబడి 30 నుంచి 40 దాకా వస్తుంది. 12 క్వింటాలు 14 క్వింటాలే. ఎకరానికి 8 క్వింటాలు సార్. సరిపోతుంది. మంచి పెట్టుబడి పెడితేనే 12 క్వింటాలు అవుతుంది. 3 సార్లు ఇది కూడా మంచి మందు కొట్టుకొని ఇట్లా ఉంది సార్. దెబ్బతిన్నది కానీ అదే వర్షాలతో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? రేటు మద్దతు ధర ఒకటి మాకు మద్దతు ధర కావాలని కోరుకుంటున్నాం సార్. సీసీలు ఎంత పడుతుందో ఇక్కడ అంత పెట్టాలి. ఇక్కడ ఉన్న రైతులందరూ అనేది ఏంటంటే ఐకేపీ కేంద్రాల్లో వడ్లేట్ల గిట ఈ మండలంలో కొంటూరు ఊర్లలో కాకుండా కానీ ఒక మండల హెడ్ క్వార్టర్ల గిట ఇట్లాంటి రైతులు తీసుకోపోయి ఆడ అమ్ముకుని వాళ్ళ నుంచి తీసుకోపోయి వాళ్ళు ఏదైనా పడుతుంది గవర్నమెంట్ వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఇక్కడ నుంచి తీసుకోపోయి అదేదో ఆడ మిల్లు కాడ తీసుకోరా అంటే ఈ నుంచి ఎట్లా తీసుకోపోవాలి, ఆడికి పోయిన తర్వాత మ్యాచర్ ఎట్లా, మళ్ళీ ఇది ఒక ఫోన్ లో కొట్టడం, ఇదంతా పెద్ద రిస్క్ అయిన విషయం కాబట్టి అని చెప్పేసి ఎంతకంటే అంత రిజిస్ట్రేషన్ ఫోన్ లో కొట్టుకోవాలి. అమ్ముకోవాలంటే టపాస్ అనేది ఒకటి ఏదో మరి రైతులకు కూడా అందరికి తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట అనేది వరి తర్వాత రెండో పంటగా సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు పత్తి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. రెండో పంటగా ఉంది, పెద్ద పంటగా. ఈ పత్తి వేసుకునేటువంటి రైతులు చెప్పేది ఏంటంటే ఎకరానికి మేము 40 నుంచి 50 వేల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా కూడా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి తర్వాత విత్తనాల కొరకు ఎన్నో కష్టాలు పడి, ఎరువుల కొరకు ఎన్నో కష్టాలు పడి, పురుగు మందులు కల్తీ పురుగు మందులు అనేక సందర్భాల్లో తెలియక వాడి ఆ రకంగా నష్టపోతూ చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పంటని అమ్ముకోవాలంటే ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన 8,100 రూపాయలు కూడా మద్దతు ధర రావటం లేదు. సిసిఐ కేంద్రాలు అనేవి అందుబాటులో లేవు. అవి ఎక్కడనో 50, 60, 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఉంటాయి. దానికి కూడా ఏంటంటే ముందు ఫోన్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవటం ఏదో సిస్టమ్ పెట్టారు. అది కూడా చాలామంది రైతులకు తెలియదు. వాళ్ళు అంత దూరం పోయి అమ్ముకోవటానికి అవకాశం లేక వాళ్ళ మధ్య దళారీలే గ్రామాలకు వచ్చి 4,000, 4,500, 5,000 లోపే ఈ పత్తి మొత్తం కూడా ఖరీదు చేయటం అనేది జరుగుతూ ఉంది. అంటే గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధరే చాలా తక్కువ. ఆ మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితుల్లో
మేము తెచ్చినటువంటి పెట్టుబడులు కూడా తర్వాత కూళ్ళకు కూడా పత్తి తీసేటువంటి కూళ్ళకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మరి మా కష్టాలు ఎవరికి పట్టిలేవా, ప్రభుత్వాలు కనీసం అర్థం చేసుకోవని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. ఇవాళ దామర్చల్ల మండలంలో అనేక గ్రామాల్లో ఈ పత్తి పంట ఉన్నది. వీళ్ళు ఇక్కడి నుంచి పత్తి దిశపై సిసిఐ కేంద్రానికి పోవాలంటే 30-40 కిలోమీటర్ల దూరం పోవాలి. మేము అంత దూరం పోలేము, అక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక మేము ఎంత వచ్చినా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూనే ఇవాళ మా దగ్గరకు వచ్చి మధ్య దళారీలు వ్యాపారస్తులు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకే మేము బాధపడుకుంటూ దుఃఖపడుకుంటూ ఇవ్వటం అనేది జరుగుతూ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. అందుకనే ప్రతి మండల కేంద్రంలో పత్తి పండించినటువంటి మండలాలు, బాగా పత్తి వేసినటువంటి మండలాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి మండల కేంద్రంలో ఇప్పుడు ధాన్యం కాక ఐకేపీ కేంద్రాలు పెట్టి ఖరీదు చేసినట్టుగా మరి మండల కేంద్రాల్లో సిసిఐ కేంద్రాలు ఎందుకు పెంచడం లేదు? పెంచడం వల్ల ఏంటి ఇబ్బంది? సిసిఐ కేంద్రాలు పెంచి మండల కేంద్రాల్లో పత్తి కొన్నట్టయితే కొంత మద్దతు ధర రావడానికి రైతులు కూడా ఏందనంటే అక్కడ పోయి అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. ఆ రకంగా సిసిఐ కేంద్రాలు పెంచడం లేదు. తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏదో ఒక వంక పెట్టి తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందనో బాగాలేదో అని చెప్పి రిజెక్ట్ చేసి ఆ రకంగా నష్టపోతున్నారు. ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా ఇంకా భారం పడి నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా మరి శ్రద్ధ పెట్టిందనంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్ధతుల్లో మద్దతు ధర, కనీస మద్దతు ధర వచ్చేటువంటి విధంగా మరి రైతులకు న్యాయం చేయాలి. సిసిఐ కేంద్రాలు కూడా బాగా పెంచాలి. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. కౌలు రైతులైతే అసలుగా గోడు నేర్చేటువంటి పరిస్థితి. వాళ్ళు తెచ్చిన అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మంత్రులు తర్వాత అధికారులంతా కూడా వచ్చి చూడండి, ఇవాళ పత్తి చేలు మరి ఏ రకంగా పత్తి పండిస్తూ ఉన్నారు, ఆ పత్తి రైతులు పడేటువంటి బాధలు ఇవన్నీ కూడా స్వయంగా చూసి రైతులకు మరి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇవాళ సిపిఎం పార్టీగా తర్వాత రైతు సంఘాల వైపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు త్రయ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జన్వాడలో నూతనంగా ప్రారంభమైన త్రయ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు త్రయ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జన్వాడలో నూతనంగా ప్రారంభమైన త్రయ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత వాల్డోరఫ్ విద్యా స్ఫూర్తితో రూపొందించిన ఈ పాఠశాల పిల్లలలో సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ వికాసాన్ని పెంపొందించే సమగ్రమైన విద్యను అందించనుందని తెలిపారు. భవిష్యత్ తరాలను మలిచే ఈ విద్యా యజ్ఞంలో భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇటువంటి ఆధునిక విలువలతో నిండిన విద్యా సంస్థలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కోమటిరెడ్డి తెలిపారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మెంబర్షిప్ సర్టిఫికేట్ని చించివేసిన ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ రవీందర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో అత్యవసరంగా గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమను కించపరుస్తున్న డాక్టర్ రవీందర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మెంబర్షిప్ సర్టిఫికెట్ని చించివేసిన ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ రవీందర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో అత్యవసరంగా గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తనను కించపరుస్తున్న డాక్టర్ రవీందర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు తాము నిత్యం అందుబాటులో ఉండి ప్రథమ చికిత్సలు అందిస్తూ వారికి సేవలు అందిస్తున్నామని, ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ చెప్పిన విధంగా తాము వైద్యం నిర్వహిస్తున్నామని తెలిపారు. సుశ్రుత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, గ్రామాల్లో ఉండే గ్రామీణ వైద్యులకు మెంబర్షిప్ సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని రకాల సంఘాల వారు అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారని, అలా చేసుకున్న వారు తమ సభ్యులకు మెంబర్షిప్ ఇస్తారని, మేము కూడా అలాగే ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. డాక్టర్ రవీందర్ రెడ్డి సుశ్రుత గ్రామీణ వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జి నరసింహారెడ్డి, సిహెచ్ బ్రహ్మచారి, ఎక్స్ ప్రెసిడెంట్ డిఎస్ఎన్ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి నాసిరుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ పి వెంకటేశ్వర్లు గౌడ్, జాయింట్ సెక్రటరీ ఎం మదనాచారి, పెనుగొండ లలిత, మణికుమారి, అడ్వైజర్ యాదగిరి, సిఈ మెంబర్స్ ఎన్ అంజయ్య, దశరథ, ఏ ప్రభుదాస్, ఎస్ ప్రశాంత్, డి వెంకటాచారి, డి లక్ష్మణాచారి, సిహెచ్ దేవయ్య, డి శోభారాణి, నాగరాజు, నరసింహ, మునీర్, కృష్ణారెడ్డి, హుస్సేన్, లక్ష్మణ గౌడ్, శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా అధ్యక్షుల సమావేశం సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా సభ్యులందరూ కూడా, నా పేరు ప్రియల్ శంకర్, యాదాద్రి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర సమావేశానికి ముఖ్యమైన ఎజెండా పెద్దలు డాక్టర్ రవీందర్ రెడ్డి గారు సుశ్రుత గ్రామీణ వైద్యుల మీద మన పట్ల ఉన్నటువంటి వివక్షతను లక్ష్మణ గౌడ్ మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒక డాక్టర్, ఐఎంఏ డాక్టర్కి సంబంధించినటువంటి మూలాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ కానీ, గ్రామీణ వైద్యుల సంఘం మన అత్యవసర మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంఘం స్థాపించి 20 సంవత్సరాలుగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సంఘ ఒడిదొడుకులు, ఎలా బతకాలి, చదువుకోని వాళ్ళు ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు భద్రత లేదు కాబట్టి దానికి ఎలా నిర్వర్తించాలి, ఎంతవరకు వైద్యం చేయాలనే దాని మీద కాన్సెప్ట్ మీద సంఘం ప్రత్యేకంగా ప్రతి నెల సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది, ఒక డాక్టర్తో సలహా తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మీడియా ద్వారా మేము వెల్లవించడం జరుగుతుంది. దానికి తోడు ఈరోజు ఐఎంఏ డాక్టర్లు కొంతమంది సంఘం ఏర్పడి ఎస్ఎంసీ ఇవన్నీ పెట్టుకొని, కొంతమంది ఇక్కడ ఆల్యా రవీందర్ రెడ్డి గారు కూడా ఒక సంఘం మేము ఇచ్చింది అక్కడ సర్టిఫికెట్లు అమ్ముకోలేదు, సర్టిఫికెట్లని ప్రచారం చేస్తున్నాయని 5,000 తీసుకుంటారని ప్రచారం చేస్తారు. అవన్నీ కరెక్ట్ నిర్ధారణ కాదు. 5,000 చేసింది 2024లోనే సంఘ భవనం నిర్మించుకోవడానికి చేసుకున్న చర్య. అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తాం మా సభ్యులకు. మూడోది, అతను రాష్ట్రం మొత్తం ఉందన్న వ్యామోహంలో ఉన్నాడు ఆయన. అంటే 1,00,000 మంది ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. మేము ఈ సంఘము సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ జిల్లాకే పరిమితమైంది కానీ ఎక్కడ లేదు. ఈ మొత్తం సభ్యులు కూడా 3,000 చిల్లర ఉన్నారు సభ్యులు. వీళ్ళకే మేము న్యాయం చేసే దిశగా ప్రయాణం చేసినాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి తోడు ఈ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిమ్స్ హాస్పిటల్ పెట్టి, రివర్ హాస్పిటల్ పెట్టి ఆయన పరిచయస్తుడే. ఆయన ఆలోచన చేసి ఆయన ఈ మధ్యనే ఆర్ఎంపీలను ఏదో మా సంఘం సర్టిఫికేట్ కాకుండా అది సర్టిఫికేట్ అని చెప్పి ఏదో సర్టిఫికేటా అని చెప్పి తీసేసిండు. మేము మెంబర్షిప్ సర్టిఫికేట్, అది ఆయన సర్టిఫికేట్ వర్ణించి మేము ఈ సర్టిఫికేట్లు ఇచ్చి వైద్యం చేసుకోవాలని ప్రజలను ఏదో భూమి మీద తోలుతున్నట్టుగా ఆయన చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్కడనో ఒక కాడ ప్రాక్టీస్ పెట్టుకుంటారు. అక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు నాకు
నేను ఒక్కనే ఉన్నా, అందరు సంఘంగా ఉన్నారు, నేను కూడా సంఘంలో చేరాలని వచ్చిన వ్యక్తే తప్ప మమ్మల్ని అడిగి ప్రాక్టీస్ పెట్టుకున్న దాఖలాలు లేవు. అవి సంఘాన్ని అడిగి పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ అక్కడ ప్రాక్టీస్ చేసుకున్న ధర్మంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు సరి చేసుకోవడానికి ఆయన ఎలా నడుపుతుంది, ఎలా మేము బతకాలనే ఆలోచనతో వస్తేనే ఇక్కడ ఆర్ఎంపీలను తీర్చిదిద్దుతున్నాం తప్ప ఆలోచన చేసి అతను మేము ఇక్కడ క్లాసులు ఇస్తున్నాం, ఎంతవరకు వైద్యం చేయాలని చేస్తున్నాం, మితిమీరిన వైద్యం చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరే తీసుకోండి, రేషియో తీసుకోండి. ఆర్ఎంపీ ఆడపిల్లని కాపాడుతామని పైన బోర్డు పెట్టుకున్నాం. ఒక్కలం కూడా సుస్థా గ్రామీణ వైద్యుల సభ్యుడు ఈరోజు దాన్ని కూడా అబార్షన్ చేసి దిశ లేకుండా కొనసాగించేటట్టు చేసినాం. ఎవరో ఎక్కడో తప్పులు చేస్తారు కొంతమంది, అది ఆర్ఎంపీకి అంటుకుంటుంది. దయచేసి అన్యత భావించకుండా ఎక్కడో ముట్టే ఇవన్నీ కూడా నిరుద్యోగ కొమ్మలు. మీరు తయారు చేసిన ఈ కొమ్మలు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చినాయి కాదు. ఈరోజు మీరు చదువుకున్నారు, మీరు సిరిసిల్లాలే, మీ దగ్గర మేము పనిచేసినాం. మాకు కుటుంబం అయిన తర్వాత మాకు జీవనోపాధి లేక ఈ వృత్తిలోకి వచ్చినాం. దాన్ని కొనసాగించుకోవడానికి మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప తప్పు చేస్తే శిక్ష ఎవరైనా అనుభవించాల్సిందే. నేనైనా అనుభవించాల్సిందే, రాష్ట్రపతి అయినా అనుభవించాల్సిందే, ప్రధానమంత్రి అయినా అనుభవించాలి, ఎవరైనా అనుభవించాల్సిందే. కానీ దాన్ని మమ్మల్ని ఏదో భూతద్దంలో చూసి ఈరోజు భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. చదువుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నమాట అందరికీ తెలుసు. మరి అందరు పల్లెటూళ్ళకి రండి, గ్రామీణులకు వచ్చి ఏ వ్యక్తి ఎక్కడ ఏ ఊళ్ళో చదువుకుంటే ఆ వ్యక్తి వచ్చి గ్రామీణులలో ఉంటే మేము పుట్టుకొచ్చేది కాదు, మాతో అవసరాలు కూడా ఉండవు. అన్యత భావించొద్దు. మా మీద మీ పిల్లలం మేము, మీరు మీ శిష్యులం మేము. మమ్మలను మంచిగా ఆశీర్వదించి ఒక చక్కని నడవగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు పట్టణాలకే పరిమితమవుతారు, గ్రామీణులకు సరైన వైద్యం అంతలేదు. వాళ్ళకి తక్కువ వైద్యంతో వాళ్ళు పొద్దున్నే పని చేసుకునే వ్యక్తులు కాబట్టి పొద్దుగల వీళ్ళ దగ్గర వైద్యం చేసుకుని సాయంత్రం వాళ్ళ భార్య పిల్లలను చదువుకునే విధంగా తయారు చేసి ప్రాథమికమైన వైద్యం అందుద్దని నిర్ణయం తీసుకొని ఆ మహానుభావుడు లేక ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం. దానికి మాకు ట్రైనింగ్ ఆపిర్రు. ట్రైనింగ్ అయిన వాళ్ళు మాకు సంఘం ఏర్పడి మాకు ట్రైనింగ్ ఇచ్చిర్రు. సర్టిఫికేట్ ఇవ్వాలని పోరాటం చేసేందుకు మేము వార్షికోత్సవ మహాసభ రేపు 20వ వార్షికోత్సవ మహాసభ జరుపుకోవడానికే ఈ వేదికను మేము తయారు చేసుకున్నామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, రవీందర్ రెడ్డి డాక్టర్ ఆదిత్య కేర్ హాస్పిటల్ హాలియా అతను డాక్టర్స్ ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అడ్డం పెట్టుకొని, మెడికల్ కౌన్సిల్ని అడ్డం పెట్టుకొని గ్రామీణ వైద్యుల్ని బ్లాక్మెయిల్ చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రజాస్వామ్యంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కుల సంఘాల రిజిస్ట్రేషన్ ఉన్నాయి, వృత్తి సంఘాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా మీ ఎంబీబీఎస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ మధ్య కాలంలో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అని కూడా మీరు చేస్తున్నారు. అన్ని రకాలుగా ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంది, సంఘాలు పెట్టుకునే హక్కు ఉంది. ఆ సంఘానికి సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్షిప్ సర్టిఫికేట్, దిస్ ఈజ్ నాట్ ఏ సర్టిఫికేట్. దీంట్లో డాక్టర్ అని ఎక్కడా లేదు. ఇది కేవలం ఎంతోమంది ఈ అసోసియేషన్ పెట్టకముందు కూడా ఆర్ఎంపీలుగా గ్రామాలలో, తండాలలో, గూడలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళు చేసే వైద్యం ఎక్కడ గాడి తప్పకుండా, ఎక్కడ తప్పు జరగకుండా వాళ్ళని క్రమశిక్షణగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్ఎంపీ అసోసియేషన్స్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నా కానీ అదే ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఒక అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్షిప్ సర్టిఫికెట్ను ఇదొక సంఘం, ఇదొక సర్టిఫికెటా అనే మూర్ఖత్వంతో, నేను క్వాలిఫైడ్ డాక్టర్ అనే అహంకారంతో సంఘం యొక్క సర్టిఫికెట్ను చింపేయడము ఇది చాలా విడ్డూరము. వాస్తవికంగా గవర్నమెంట్ పరంగా చట్టరీత్యా ఎలాంటి చర్యలకైనా మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే పత్రికా ముఖంగా నువ్వు చేస్తున్నటువంటి వీడియోల ముఖంగా యూట్యూబ్ ఛానలే కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, బేషరతుగా గ్రామీణ వైద్యులకు క్షమాపణ చెప్తే తప్ప మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది ఎంత దూరమైనా తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఎక్కడ మాట్లాడతారో, ఏం మాట్లాడతారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 60 వేల మంది గ్రామీణ వైద్యుల
మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు అసోసియేషన్ సర్టిఫికేట్ని చింపడం జరిగింది. బేషరతుగా మీరు క్షమాపణ చెప్తే ఓకే. ఇప్పటికీ కూడా మరి మా మిత్రుడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇప్పటికి కూడా మీరు పెట్టిన కొమ్మలే మీ శిష్యులమే అని చెప్పేసి కూడా ఇంకా చెప్తూ ఉన్నాడు. అంటే ఐఎంఏ డాక్టర్స్కి మేము ఎంత గౌరవిస్తున్నామో కూడా ఈ మీడియా ముఖంగా కూడా అందరికీ తెలియాలని చెప్పేసి కూడా మేము సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము. ఐఎంఏ డాక్టర్స్ని మేము తప్పుపట్టట్లేము. ఇక్కడ చేసింది ఒకటి, ఆయన ఐఎంఏ అసోసియేషన్ అడ్డం పెట్టుకొని మెడికల్ కౌన్సిల్ని అడ్డం పెట్టుకొని గ్రామీణ వైద్యులను పేద ప్రజలకు వైద్యం చేయకుండా అడ్డుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినటువంటి సంఘం యొక్క మెంబర్షిప్ సర్టిఫికేట్ను చింపి అవమానపరిచినందుకు బేషరతుగా ఈ రవీందర్ రెడ్డి డాక్టర్ గారు బేషరతుగా కనుక క్షమాపణ చెప్పకపోతే మేము ఎలాంటి చర్యలకైనా చట్టరీత్యా ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో ఐకేపీ సెంటర్లను గుండాల మండలం తహసీల్దార్ హరికృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులతో మాట్లాడుతూ ఏ గ్రామంలో ఎన్ని లారీలు వెళ్లాయి, ఏ విధంగా కాంటాలు అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో ఐకేపీ సెంటర్లను గూండాల మండలం తహసీల్దార్ హరికృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులతో మాట్లాడుతూ ఏ గ్రామంలో ఎన్ని లారీలు వెళ్ళాయి, ఏ విధంగా కాంటాలు అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకోవాలని, దళారీలకు అమ్మి రైతు నష్టపోవద్దని అన్నారు. సన్యదానానికి ఏ గ్రేడ్ వస్తే 2,389 రూపాయలు ఇస్తూ అదనంగా 500 బోనస్ పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బోరం వెంకటరెడ్డి, ఆకరల్లా దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా రైతులు ఇప్పటికా సార్ పెట్టుకోమంటే అంటే ఒకటేసారి పెడతాం, మళ్ళీ అట్లా కుప్ప అడ్వాన్స్ ఏమన్నా ఇది ఆ బస్సులో ఖర్చు చేసుకుని అట్లా చేస్తా చెప్పండి. మళ్ళీ మీరు ఏ రోజు వచ్చిన మళ్ళీ విలేజ్ కూడా అదేనా బాబు సార్? రాము విలేజ్ కూడా సేమ్ అంతేనా? వీళ్ళు ఒడ్లు పట్టలేదు సార్, సన్నాయి సార్ ఒడ్లు పట్టలేదు. పట్టలేదా? పట్టలేదు. ఎందుకు పట్టలేదు? నాకు ఆల్రెడీ తెచ్చి అయితే మిషన్ కాలిపోయింది సార్. మిషన్ కాలిపోతే ఏం చేసినట్టు రైతులు 2 కరెంటు వైర్లకు వేసారు. ఒకటి నూటలు ఒకటి కరెంటు వేయాలి. మళ్ళీ సార్ మళ్ళీ చెప్తే మనం మొత్తం మార్కెట్లో మాట్లాడి నేను తీసుకొని వచ్చింది. తీసుకొచ్చిన మరి వాళ్ళు సొంతంగా పట్టుకుంటారా? లేదు సార్, మిషన్తోనే పట్టాను. 57 మంది. 57 మంది ఎంతమంది పోయి అరకాయలేదు? ఎంతమంది పోయి ఏ మిల్లు పంపిస్తారు? ధనలక్ష్మి సార్. ధనలక్ష్మి దింపుకుంటున్నా దింపుకుంటున్నాను. నేను ఇబ్బంది పెట్టున్నా. లేదు సార్. ఎన్ని లారీలు పోయినాయి? పోయినాయా? పోయినాయి సార్. 3, 4, 9 లారీలు పోయినాయి. డిసెంబర్ రామకృష్ణ డిసెంబరా? రామకృష్ణ సరే. మీరు ఇంతమందా? 9 డిసెంబర్కి ఇంతమంది పోయినా? అంటే అందరి 50, 60 అంటే ఒక డిసెంబర్లో 5 పోయింది. మరి సనౌట్లు ఎడికి పంపిస్తారు? సనౌట్లు అయ్యే పనకపండ గణేష్ బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద నగర్లో గల సీతారామాంజనేయ దేవాలయంలో కమిటీ సభ్యులు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద నగర్లో గల సీతారామాంజనేయ దేవాలయంలో కమిటీ సభ్యులు రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి భక్తులు తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు పెద్ద ఎత్తున దేవాలయం మొత్తం దీపాలు వెలిగిస్తూ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం నెల రోజులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు దేవాలయ కమిటీ అధ్యక్షులు విద్యాసాగర్ మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయంలో జరిగే కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి 11 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాము. ఈ సంవత్సరంలో 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రహ్మోత్సవాలకు కూడా నిర్వహించాను. మా చైర్మన్ గారైనటువంటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో మరియు మా యొక్క కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్తీక మహోత్సవాన్ని అద్భుతంగా చేయడం జరిగింది. ధన్యవాదాలు. కార్తీక మాసంలో చివరి సోమవారము ఈరోజు మన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం చేశాం. ఉదయం సాయంత్రం దీపాలంకరణ మహోత్సవము అత్యద్భుతంగా అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నెల రోజుల నుంచి కూడా మహిళలు అధిక సంఖ్యలో హాజరై వస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మొన్ననే బ్రహ్మోత్సవాలు అయింది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. ఇదే విధంగా ఎప్పుడు కూడా గుడికి ఇదే విధంగా రావాలని కూడా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు బాధితులు. ఎన్నో సంవత్సరాలుగా చిట్టీలు కడుతూ చిట్టి ఎత్తుకున్న తర్వాత చిట్ ఫండ్ డబ్బులు ఇస్తామని రేపు మాపు అని తిప్పుతున్నారని విసిగిపోయిన బాధితులు నిరసన వ్యక్తం చేశారు. బాధితుల ఆగ్రహంతో సిబ్బందిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు బాధితులు. ఎన్నో సంవత్సరాలుగా చిట్టీలు కడుతూ చిట్టి ఎత్తుకున్న తర్వాత చిట్ ఫండ్ డబ్బులు ఇస్తామని రేపు మాపు అని తిప్పుతున్నారని విసిగిపోయిన బాధితులు నిరసన వ్యక్తం చేశారు. బాధితులు ఆగ్రహంతో సిబ్బందిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువురిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా పోలీసుల జోక్యంతో కార్యాలయానికి తాళాన్ని బాధితులు తీసివేశారు. మార్గదర్శి చిట్ ఫండ్పై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏం ప్రాబ్లం ఇష్యూ ఏందో మీద చెప్పండి, ఆయన ప్రాబ్లం ఆయన చెప్తాడు. ఇష్టమైన మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు కస్టమర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు మాకు ఇప్పుడు అడగాలు చేస్తే ఏం పర్లేదు పోలీసు వాళ్ళకి. కాదు అనుకోకుండా నాకు ఇన్సిడెంట్ అనేది తప్పు తెలుస్తుంది. ఇక డబ్బులేం కానీ 2-3 లక్షలు డబ్బులేం కానీ. నా పేరు గుగ్గుల రమేష్, మాది ఇప్పుడు కూడా. నేను వచ్చేసి 25 లక్షలు 22 చిట్టీలు కడుతున్నా. ఫస్ట్ నెల చిట్టి ఇస్తున్నారు, ఫస్ట్ నెల చిట్టి ఇవ్వలేదు. సెకండ్ నెల చిట్టి ఇస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ రికార్డు కూడా ఉంది నా కాడ. అక్కడ నుంచి ఏం చేశారు, 5 నెలలు కంప్లీట్ కట్టించుకోరు. 6 నెలల చిట్టి వచ్చింది. 7 నెలలు ఆపిరు, 8 నెలలు ఆపిరు. ఎందుకు సంతకాలు ఇది లేదన్నారు. 9 నెలలు వచ్చిన నా చిట్టి నాకు ఇచ్చిందని చెప్పిన. అప్పుడు డబ్బులు రాలేదు. అన్ని ప్రూఫ్లు సంతకాలు నా ఇల్లు కాగితాలు అన్ని ఇచ్చిన. అయినా షూరిటీ సరిపోలేదంటే వద్దు సార్ నా డబ్బులు నాకు ఇచ్చిన. ఇటు వచ్చి గొడవ చేస్తే లెటర్ రాసిపోయినా. లెటర్ రాస్తే సెప్టెంబర్ 13వ తారీఖు లెటర్ రాసిన. మీకు 13వ తారీఖు డబ్బులు వచ్చేస్తుంది. 13వ తారీఖు నుంచి 25వ తారీఖు నీకు డబ్బులు నీకు ఇచ్చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ నుంచి ఈ రోజు రాలేదు. అయినా ఓపిక పట్టినాం. మొన్న శుక్రవారం వచ్చినాం. శుక్రవారం వస్తే సోమవారం ఉదయం నీ డబ్బులు నీ చెక్ ఇచ్చేస్తాం అని చెప్పారు. ఈ రోజు వస్తే మేనేజర్ లేరు. వీళ్ళేమో ఒకటే రూలు, మాకు రేపిస్తాం ఎల్లుండి ఇస్తాను మాట్లాడుతున్నారు. ఇది మాకు న్యాయం కావాలి. డబ్బులు రావట్లేదు. 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు షట్టర్ తాళం వేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి షట్టర్ తాళం తీసాం. పోలీస్ స్టేషన్ పిలిచారు. ఇప్పుడు అడిగి పోతున్నాం మేము పోలీస్ స్టేషన్కి. 25 లక్షలు 50 లక్షలు నెలకు 32,000 కట్టాలి. 7 నెలలు కంప్లీట్ గా కట్టిన. ఒక చిట్టు వచ్చేసి 2,62,500. ఒక చిట్టు 2,62,500. అది 2 లెటర్ రాసి క్యాన్సిల్ చేయమని 5,25,000 రూపాయలు అమౌంట్ అవ్వాలి నాకు. నా వల్ల కాదు సార్, నా డబ్బులు లేకపోతే ఈ రోజు అయిందనుకో, ఈ నెల ఒకటి అయిపోతే ఇంకో నెల అబ్జెక్షన్ పెడతారు.
ఇంకో నెల అబ్జెక్షన్, ఇట్లా 3-4 నెలలు అబ్జెక్షన్ పెట్టి అవన్నీ కట్ చేసుకొని తర్వాత డబ్బులు ఇస్తారు వాళ్ళు. 4 నెలల నుంచి ఆపుతారు. ఇదే మాట 4 నెలల నుంచి ఆపుతారు చిట్టి. నేను కట్టిన అమౌంట్ నేను చిట్టి వద్దని క్యాన్సిల్ చేసుకున్నా. లెటర్ రాసిన ఆ రోజు ఏమన్నారు, 13వ తారీఖు లెటర్ రాసిన, 30 తారీఖు డబ్బులు ఇచ్చేస్తున్నారు. 30 లేదు, 13 లేదు, 20 దాకా 3 నెలలు అయిపోయి 3 నెలలు నడుస్తుంది. డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఏమంటుండు తర్వాత 2 నెలల తర్వాత ఇస్తాం అని వాయిదాలు పెట్టారు. వాయిదాలు పెట్టాక తర్వాత మీకు అది లేదు ఇది లేదు, వాళ్ళ ప్రూఫ్ కావాలి, వీళ్ళ ప్రూఫ్స్ అన్ని పెట్టినాక మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో కట్టలేదంటే వాళ్ళది మీకు కడితే మాకు అప్పుడు చిట్టి ఇస్తారంట. అంతకుముందే 20 లక్షలు 40 లక్షలు చిట్టి కట్టినాం. మిర్యాలగూడలో 20 లక్షలు 40 లక్షలు చిట్టి కట్టినాం. మళ్ళీ ఇప్పుడు వేరేది 40 లక్షలు 50 లక్షలు, మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు చిట్టి కడుతుంటే ఫస్ట్ నెల మాట్లాడేటప్పుడే మా సారు 2 నెలలు కావాలి సార్, నాకు ఒక చిట్టి ఇవ్వండి, ఇంకో చిట్టి తర్వాత ఇవ్వండి అని చెప్పింది. 25 లక్షలు 50 లక్షలు. తర్వాత ఏమన్నాడు, 2 నెలలు అయిపోయింది, 3వ నెల ఇస్తా అన్నాడు. 3వ నెల ఇవ్వలేదు. 4వ నెల ఇస్తా అన్నాడు. 4వ నెల 5వ నెల ఇస్తామని అప్పుడు 5వ నెల పాడనిచ్చాడు. అప్పటికి మా సార్ గొడవ చేస్తూనే ఉన్నాడు. 5 నెలలు కట్టినాం. 5 నెలల తర్వాత పాడినాక 2 నెలల తర్వాత కూడా మీ డబ్బులు అది లేదు, ప్రూఫ్ లేదని ప్రూఫ్లన్నీ కారుది, మాకు కారు ఉంటే కారు ప్రూఫ్ పెట్టించినాం, మా ఇల్లు ఉంటే ఇల్లు ప్రూఫ్ పెట్టినాం, ఇంకా వేరే అన్ని ప్రూఫ్స్, జాబర్స్ ఉంటే జాబర్స్ ప్రూఫ్ పెట్టినాం, అన్ని ప్రూఫ్స్ పెట్టినాం, అయినా డబ్బులు రావట్లేదు. 2 నెలల తర్వాత ఏమైంది, అసలు ఎందుకు రావట్లేదు అని అంటే మీకు అది లేదు, అదే వేరే వాళ్ళు కట్టలేదు, వేరే వాళ్ళ చిట్టి కోసం మా చిట్టి ఆపారట. మేము రెగ్యులర్గా కట్టినా కూడా మా చిట్టి ఆపారు. మేము రెగ్యులర్గా కట్టుకుంటూ వచ్చినాం. రెగ్యులర్ కట్టబట్టే మొన్న శనివారం వచ్చారు మా సారు. శనివారం వచ్చి మాకు చిట్టి ఇవ్వట్లేదు, అవి డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని గొడవ చేస్తే మండే రోజు ఇస్తామన్నారు. ఈ మండే రోజు ఇస్తే మేము ఇయ్యం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. ఏం చేస్తే తాళం వేసాం. తాళం వేసి మా సార్ భిక్షకి వెళ్ళాడు. మానేసింది మా సారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో యాదవుల సదరు సమ్మేళన కార్యక్రమం ఘనంగా కార్యనిర్వాహకులు మేకల యాదన్న యాదవ్, దొంగరి శివకుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. యాదవుల సదర్ సమయంలో యాదవులు తమను ఐక్యతను చాటుతూ దున్నపోతులతో విన్యాసాలు నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమం ఘనంగా కార్యనిర్వాహకులు మేకల యాదన్న యాదవ్, దొంగరి శివకుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. యాదవుల సదర్ సమయంలో యాదవులు తమను ఐక్యతను చాటుతూ దున్నపోతులతో విన్యాసాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా యాదవ బలగం సదర్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, నార్కట్పల్లి మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, కట్టంగూరు మాజీ జెడ్పీటీసీ సుంకరబైన నరసింహ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, దోటి వంశీ యాదవ్, బొజ్జ యాదగిరి యాదవ్, ఆది చిన్నమల్లయ్య యాదవ్, దొంగరి శ్రీనివాస్ యాదవ్, పిల్లి అభినయ్ యాదవ్, దొండ రమేష్ యాదవ్, తరాల పరమేష్ యాదవ్, గౌని రాజా రమేష్ యాదవ్, కాటం వెంకటేష్ యాదవ్, మామిడి పద్మ యాదవ్, బత్తుల యాదగిరి యాదవ్, చౌగోని మురళి యాదవ్, సాగర్ల లింగస్వామి యాదవ్, ఆవుల అశోక్ యాదవ్, సింగం రమేష్ యాదవ్, సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్, సుంకరబోయిన వినేష్ యాదవ్, గణేష్ యాదవ్, దొంగరి బలరాం యాదవ్, జనిగ సతీష్ యాదవ్, ఓల్డ్ సిటీ కళ్యాణ్ యాదవ్, బైకాని నరముల నరసింహ యాదవ్, నాగరాజు యాదవ్, వంగూరి సంపత్ యాదవ్, బాతుక జానయ్య యాదవ్, నవీన్ యాదవ్, గజ్జి సురేష్ యాదవ్, ఆగు సైదులు యాదవ్, గన్నెబోయిన సురేష్ యాదవ్, దొండ పవన్ కళ్యాణ్ యాదవ్, సింగం ఎల్లేష్ యాదవ్, గన్నెబోయిన నాగరాజు యాదవ్, దొండ శేఖర్ యాదవ్, చెర్రగొని వెంకన్న యాదవ్, బత్తుల నరేష్ యాదవ్, నల్గొండ జిల్లా పట్టణాలలోని వివిధ మండలాల నియోజకవర్గ బంధుమిత్రులు పాల్గొన్నారు. ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పశువు జాతిని పెంచడంతో పాటు వాటిని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి యాదవ కులములో ఉన్నది. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప కల్చర్ మన హైదరాబాద్లో ఉండే ఆ సంస్కృతిని తెలంగాణ నలుమూలలా తీసుకొచ్చి
ఇది యాదవుల సంస్కృతి, ఇది యాదవుల ఐక్యత అని నల్గొండ నడిగడ్డ మీద యువతి యువకులంతా మీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించడం కోసం నిర్ణయం. హలో ఇప్పుడు దోటి వంశీ గారి ఆధ్వర్యంలో కరాటే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా దివాళీ మరుసటి రోజు నుంచి కూడా మన భాగ్యనగరం హైదరాబాద్లో మొదలై కేంద్రంగా నారాయణగూడ కేంద్రంగా అక్కడ పెద్ద ఎత్తున సదరు సమ్మేళన కార్యక్రమం, అక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ జరుపుకున్న తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళాలి, యాదవుల ఐక్యతను చాటి చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యాదవులందరినీ కూడా ఒక తాటికి మీద తీసుకొచ్చి ఐకమత్యంతో ముందుకు నడిపేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు యాదన్న కావచ్చు, శివన్న లాంటి వాళ్ళు, అలాగే గతంలో రాలేకపోయినా ఇదే నల్గొండ పట్టణంలో మన యాదవుల, అదేవిధంగా మరొక కార్యనిర్వాహకులు దొంగరి శివ యాదవ్ గారికి, అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నల్లగొండ ముద్దుబిడ్డ నోముల నరసింహయ్య గారి వారసుడు మరి నోముల భగత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తరాల పరమేశ్ యాదవ్ గారికి, కడారి యాదయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ యువకులు యువతులకు, అదేవిధంగా వివిధ అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ ఎన్జీ కాలేజీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సదర్ సమ్మేళన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు యాదవ చరిత్ర గురించి ఇప్పటికీ చాటుదాం, భవిష్యత్తు తరాలకు ఎక్కడ చూసుకున్నా మా పోస్టర్ కానీ మా మాట్లాడే విధానం కానీ యువత గురించి, ఒక తల్లిదండ్రుల గౌరవం గురించి, మంచి మార్గంలో ఒక సనాతనంగా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకొని మనకు కనిపించినటువంటి తల్లిదండ్రులని వాళ్ళ యొక్క కళలని సక్రమార్గంలో నడపాలనే ఆలోచనతో వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యక్రమం నిర్వహించడం. మాకు ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి ఎవరి మీదనో అలాంటి కుట్రలు చేసేటువంటి ఆ మనస్తత్వం లేదు. మేము భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ అందరూ మంచిగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పోయినసారి కూడా చేసినాం. పోయినసారి కంటే చేసిన మరుక్షణం నుంచి మాకు అన్ని రకాలుగా మంచి జరిగింది. నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినటువంటి, నలుమూలలో వచ్చినటువంటి మా ఆత్మీయ మిత్రులకి, నా సక్సెస్కు కారణమై నా ధైర్యానికి నాకు వెన్నంటూ నిలబడినటువంటి ఈ మిత్రులందరికీ, మరి ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి ముఖ్య కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకరకాల నుంచి వచ్చినటువంటి వేముల వీరేశం గారు, మరి వివిధ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి మాజీలు కానీ తాజాలు కానీ అందరూ మా సక్సెస్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
భవిష్యత్తులో యువతకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు సక్రమార్గంలో నడిచి మీరు మంచి మార్గంలో ఉండి మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలిపి యువత చెడుదారుల పట్టకుండా మంచి మార్గంలో నడవాలని, వీడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పంచభూతాలు వాళ్ళకి ఆ శక్తిని కలిగించాలని, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని నేటి తరానికి ఒక స్ఫూర్తిగా భవిష్యత్తు తరాలకు చెరగని ఒక ముద్రలా మంచి మార్గంలో మేము నడుస్తూ మాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నడిపించుకుంటూ మేము ముందుకెళ్తామని ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ఈ సాయంకాలం వేళ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా సభ, మా యొక్క అన్నదమ్ములు, మా తమ్ముళ్ళు, మా బాబాయ్ గారు ఇంతమంది కలిసి ఇంత కష్టం తీసుకున్నందుకు, ఇది ఇంత సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. వచ్చిన యాదవ సోదరులకి, మిగతా సబ్బండ వర్గాలకి ధన్యవాదాలు. సదరోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి దీనికి ఒక పండుగ వాతావరణం లాగా ఈ సదరోత్సవం జరిగింది. ఈ ఇంత పెద్ద గ్రాండ్గా జరగడానికి బాబాయ్, శివన్న, మరి మా మిత్రబృందం ఎంతో కష్టానికి శ్రమోడ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు ఇంత ఘనంగా నల్గొండ జిల్లాలో సదరోత్సవం జరిగినందుకు మరి మేము చాలా సంతోషిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. యాదవ కులం చేస్తున్నటువంటి ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని, అదేవిధంగా యువత చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలోకి వెళ్ళి వారి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, అదేవిధంగా యువత ఈ యొక్క సమాజ అభివృద్ధికి భవిష్యత్తుకు వెన్నుముక లాంటి వాళ్ళు కాబట్టి వారంతా కష్టపడి సన్మార్గంలో ఉండి మంచి మార్గంలో ఉండి ఈ సమాజానికి తోడ్పడాలని ప్రత్యేకంగా మేకల యాదన్న యాదవ్ గారు, అదేవిధంగా మన దొంగరి శివకుమార్ అన్నగారు ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి తన సొంత ఖర్చులతోటి ఎంతో ఘనంగా ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని నిర్వహించి సర్వేజన సుఖినోభవంతు అనే లక్ష్యంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి మాలాంటి యువకులను ఎంతోమందిని ఆహర్నిశలు నిరంతరము దిశానిర్దేశం చేస్తూ మంచి మార్గంలో నడిపేందుకు కృషి చేసిన వారికి ఈ సదర్ ఏర్పాటు చేసి మాలోని ఐకమత్యాన్ని పెంపొందించి ఇంకా మంచి మార్గంలో నడపాలని సూచించినటువంటి వారికి, అదేవిధంగా ఈ సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి వివిధ మండలాలు, నియోజకవర్గాలు, గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి నల్లగొండ పట్టణ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నల్లగొండ జిల్లా యాదవ బలగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సదర్ సమ్మేళనాన్ని ఇంత విజయవంతంగా జయప్రదం చేసినందుకు నల్గొండ జిల్లా 6 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి యాదవ్ బంధుమిత్రులు, అదేవిధంగా నగర్కల్ శాసనసభ్యులు టైగర్ వేముల వీరేశమన్న గారికి, సాగర్ మాజీ ఎమ్మెల్యే నోమల భగత్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరు ఊహించుకోలే ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని. ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా అన్నీ ఎదుర్కొని ఈరోజు ఈ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్లోని మాల్ ఆఫ్ ఆసియాలో నిర్వహించే సీమా ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు 2025కు నల్గొండ జిల్లా సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్టు కంది బజరంగ్ ప్రసాద్ ఎన్నికైనట్లు సీమా జనరల్ సెక్రటరీ ఎన్కే స్వామి తెలిపారు. సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్లోని మాల్ ఆఫ్ ఆసియాలో నిర్వహించే సీమా ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు 2025కు నల్గొండ జిల్లా సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్
ఎంపికైనట్లు సీమా జనరల్ సెక్రటరీ ఎన్కే స్వామి తెలిపారు. మీడియా రంగంలో విశేష కృషి చేసి అనేక అవార్డులు సాధించుకున్నందుకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మంత్రులు, ఉన్నత అధికారులు కంది బజరంగ్ ప్రసాద్కు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం అశోక్ సేవా ట్రస్ట్ పనిచేస్తుందని అశోక్ సేవా ట్రస్ట్ ఫౌండర్ మిర్యాల అశోక్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాల జిల్లా పరిషత్ హై స్కూల్లో అశోక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 విలువ గల 2 టేబుల్స్ కుర్చీలను మంగళవారం పాఠశాలకు అందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం అశోక్ సేవా ట్రస్ట్ పనిచేస్తుందని అశోక్ సేవా ట్రస్ట్ ఫౌండర్ మిర్యాల అశోక్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాల జిల్లా పరిషత్ హై స్కూల్ అశోక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 విలువ గల 2 టేబుల్స్ కుర్చీలను మంగళవారం పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య వారిని శాలువాతో ఘనంగా సన్మానించి వారి దాతృత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా వారి కుమార్తె మిర్యాల సుదీప్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాల సందీప్, మాజీ సూపరింటెండెంట్ తాడిశెట్టి సుదర్శన్, సీనియర్ ఉపాధ్యాయులు ఇస్లావత్ మల్లేష్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో 45 క్వింటాల పత్తి దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే మరిపడిగ గ్రామానికి చెందిన రైతు బోయిన అంజయ్య తనకు ఉన్న 4 ఎకరాల భూమిలో పత్తిని పండించి ప్రభుత్వానికి అమ్మాలని ఉద్దేశంతో నిల్వ ఉంచాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో కరెంట్ షాక్ సర్క్యూట్తో 45 క్వింటాల పత్తి దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే మరిపడిగ గ్రామానికి చెందిన రైతు బోయిని అంజయ్య తనకున్న 4 ఎకరాల భూమిలో పత్తిని పండించి ప్రభుత్వానికి అమ్మాలనే ఉద్దేశంతో నిల్వ ఉంచాడు. నిల్వ ఉంచిన పత్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ సర్క్యూట్తో కాలిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంట కాలిపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పత్తి రైతులకు న్యాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
4 ఎకరాలు పెట్టినాము. మొత్తం పత్తి కాలిపోయింది. చేసింది కూడా ఏం లేదు. సోఫా కాలింది, ఇల్లు కాలినాయి, బట్టలు కాలినాయి, బియ్యం కాలిపోయినాయి. ఏం లేకుండా పోయినాయి. మా పరిస్థితి ఏదో చేయాలి, బతకలేని కూడా లేకుండా అయిపోయింది. ఏం నీడ కూడా లేకుండా మొత్తం కాలిపోయింది. అమ్మ రాదుకుంటారు ఆదుకోనికయ్యా. పిరికడ పత్తి లేకుండా తినే బియ్యం, కట్టుకున్న బట్టలు, మంచాలు అన్నీ పోయినాయి. ఏం లేవు. ఎవరన్నా సాయం చేయరు. హెడ్లైన్స్ మరోసారి. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కొరకే పోరాడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పత్తికి మద్దతు ఇచ్చి సీసీఐ కొనుగోలు చేయాలన్న మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి. త్రయ స్కూల్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామీణ వైద్యుల సంఘం మెంబర్షిప్ సర్టిఫికెట్ చించివేసిన రవీందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ ఎస్ హరికృష్ణ. చివరి సోమవారం దీపాలు వెలిగించిన మహిళా భక్తులు. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్ కు తాళం వేసిన బాధితులు. నల్గొండలో ఘనంగా యాదవుల సదర్ సమ్మేళనం. సాక్షి బజరంగ్కు బెంగళూరులో సీమా ఫోటో జర్నలిస్టు అవార్డుకు ఎంపిక. మిరియాల అశోక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల విలువ గల కుర్చీలు, టేబుళ్లు అందచేత. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో 45 క్వింటాల పత్తి దగ్ధం. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.